ప్రీలాంచ్ పేరుతో కోట్లు మోసం. ఆస్పైర్ స్పేసెస్ ప్రజలు నిండా ముంచుతున్న ఆస్పైర్ స్పేసెస్ ఫ్రీలాంచ్ కంపెనీ మల్లంపేటలో మాయ చేసి కొల్లూరులో కోట్లు కొల్లగొడుతున్న వైనం. కంపెనీ చైర్మన్ టి నరసింహారెడ్డి లీలలు అన్నీ ఇన్ని కావు. తక్కువ ధరకే ప్లాట్ పేరిట కోట్లు వసూలు చేస్తున్న ఆస్పైర్ ఆకర్షణమైన బ్రోచర్లతో కొనుగోలుదారులకు ఎర. హెచ్ఎండిఏ రెరా అనుమతులు లేకుండానే ఆస్పైర్ మోసాలు. మామూళ్ల మత్తులో రెరా, రెవెన్యూ, హెచ్ఎండిఏ శాఖ అధికారులు ఫ్రీలాంచ్ పేరుతో సుమారుగా 300 మందిని మోసం చేశారంటండి. ఫ్రీలాంచ్ పేరుతో ఆస్పైర్ స్పేసెస్ అని కొడితే మనకు అద్భుతమైన బ్రౌచర్లు వస్తాయి, రంగురంగుల బిల్డింగ్లు వస్తాయి తెలుసా. మలంపేటలో కనిపించే బోర్డులకు ప్రీలాంచ్ చేస్తున్న దానికి సంబంధం లేదంట అసలు. ఇది బ్లూ షీట్లు వేశారు, ప్రీలాంచ్ పెట్టేశారు. కొల్లూరులో రంగురంగుల బ్రౌచర్ ప్రీలాంచ్ చూపిస్తున్న వైనం. మాయా లేదు, మర్మం లేదు అంటూ వెనకటి రోజుల్లో గ్రామాల్లో కొంతమంది గారడీ వారు వచ్చి వారి విద్య ప్రదర్శించి వారి పొట్టగుడ్డి కోసం ఎంతో కొంత డబ్బులు అడుక్కొని వారి జీవనం కొనసాగించేవారు. ఇప్పుడు అలాంటి గారడీ మాయగాళ్లే ఈ ప్రీలాంచ్ పేరుతో హైదరాబాద్ చుట్టుముట్టు నలుమూలల ప్రజలతో గారడీ చేస్తున్నారు. వీరు కూడా వారిలాగే మాయా లేదు, మర్మం లేదు అంటూ అమాయక ప్రజల దగ్గర వందల వేల కోట్లు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు అలాంటి గారడీగాళ్ల మాయ మాటలను ఆదాబ్ హైదరాబాద్ పత్రిక మీ కళ్ళకు కనపడినట్టు చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆస్పైర్ స్పేసెస్ కంపెనీ చైర్మన్ డి నరసింహారెడ్డి లీలలు, ఆయన చేపడుతున్న మాయా ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. చూద్దాం ఒకసారి. ఆస్పైర్ స్పేసెస్ అని కొడదాం. ఆస్పైర్ స్పేసెస్ యూ ఆస్పైర్ వి బిల్డ్ అంట. ఇలా చూసారా బ్రౌచర్లు కానీ బాబా. ఇది చూడండి, ప్రైస్ అలర్ట్ అంట 6699కి. చూడండి అసలు ఇవి చూస్తే ఎవరన్నా వావ్ అనుకుంటారు కదా. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే మల్లంపేట కొల్లూరులో వీరికి సొంతంగా ల్యాండ్ బ్యాంకే లేదు. అసలు ల్యాండ్ బ్యాంకే లేదు వీళ్ళకి. అయినా తమ పేరు మీద, తమ కంపెనీ పేరు మీద ల్యాండ్ ఉందని చెప్తూ ప్రీలాంచ్ పేరుతో అక్రమ మోసాలకు పాల్పడుతున్నారు ఆస్పైర్ స్పేసెస్ చైర్మన్ నరసింహారెడ్డి. అసలు వీళ్ళకి ల్యాండే లేదు, ఆ ల్యాండ్లో వీళ్ళకి ఎటువంటి భాగం లేదు, అసలు వీళ్ళకి అనుమతులు లేవు. రెరా నుంచి కానీ హెచ్ఎండి నుంచి కానీ అనుమతులు లేవు ఎటువంటివి కూడా. కానీ ప్రీలాంచ్ పేరుతో ఇప్పటికే దందాలు మొదలుపెట్టారు. దాదాపు 300 పైగా టోక పెట్టారు. 300 మందికి పైగా టోపీ పెట్టారు వీళ్ళు తెలుసా. 300 మందికి. జనాలను పిచ్చోళ్ళని చేయడం ఎట్లా, వీళ్ళని చూస్తే నేర్చుకోవచ్చేమో. అసలు ఈ ఆస్పైర్ కంపెనీ చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి చేయలేదు. అమాయకుల డబ్బుతో విదేశాల వ్యాపారం చేయటం వీరికి వెనతో పెట్టిన విద్య. మరి వీరు చేపట్టిన కంపెనీలు ఇక్కడ పూర్తి కాకపోవటంలో ఏదైనా దురుద్దేశం ఉందా అన్న కోణంలో కూడా బాధితులు, ప్రజలు ఆలోచించాలి. ప్రజలను మోసం చేయటంలో ఈ ప్రీలాంచ్ కంపెనీలు నేడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అమాయక ప్రజలే వీరికి టార్గెట్గా కనపడుతుంది. నమ్మారా, నట్టేట మునిగినట్టే. కష్టపడి రూపాయి కూడబెట్టి ఇలాంటి దొంగ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు పోయినట్టే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గండిమైసం మండలంలోని మల్లంపేటలో 4.2 ఎకరాల్లో 2 ప్రీమియం టవర్స్ మరియు హైరైజ్ అపార్ట్మెంట్స్ చేపడుతున్నామని, ఒక్కొక్కటి 32 ఫ్లోర్లతో 2 BHK మరియు 3 BHK ఫ్లాట్లు నిర్మిస్తున్నామని చెప్తూ మొత్తం 400 ప్లాట్లు నిర్మిస్తున్నామని, ప్రీలాంచ్లో చాలా తక్కువ ధరకే అవి కొనుక్కోవచ్చు అని చెప్పి వీళ్ళు బ్రౌచర్లు తయారు చేశారు. ఇలా చెప్తూ 300 మందికి పైగా వాటిని విక్రయించి సుమారుగా 150 కోట్ల పైగా వసూలు చేశారంట. ఇదిలా ఉంటే మేడ్చల్, మల్కాజ్గిరి, దుండికల్, గండిమైసమ్మ మండల్, మల్లంపేటలో 4.2 ఎకరాలు వీరిదిగా చెబుతున్నటువంటి భూమి వీరి పేరు మీద ఉంది మాత్రం 2 ఎకరాలు మాత్రమే. ఈ 2 ఎకరాలు మాత్రమే డెవలప్మెంట్కి తీసుకున్నామని చెప్తూ పర్మిషన్స్కి వెళ్ళామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ భూమికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ రాలేదని తెలుస్తుంది. పైగా మీరు చెబుతున్నటువంటి ల్యాండ్ చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. దానిలో ఒక్కో సైన్ బోర్డులో ఒక్కోటి చూపిస్తూ వచ్చిన కస్టమర్కి మాకు పర్మిషన్స్ వచ్చాయని చెప్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా అత్యంత ఖరీదైన ప్రాంతం అయినటువంటి తెల్లాపూర్లో 16 ఎకరాల్లో హైరైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెప్పి ఇక్కడ కూడా ప్రీలాంచ్ పేరుతో అక్రమ వసూళ్లు పాల్పడ్డారు. ఇక్కడ కూడా వీరికి కానీ వీరి కంపెనీకి కానీ ఎలాంటి ల్యాండ్ బ్యాంక్ లేదు, ఎలాంటి పర్మిషన్స్కి ఇంతవరకు వెళ్ళలేదు. భారీ ఎత్తున ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వాని ద్వారా వినియోగదారులకు అందమైన ప్రపంచాన్ని చూపిస్తూ దోచుకోవడం జరుగుతుంది. ఏజెంట్లు కూడా పెద్ద ఎత్తున కమిషన్ ఆశ చూపి వారి ద్వారా అమాయకమైన ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో పట్టువదలని విక్రమార్కుల్లో ఏజెంట్లు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు వీరు మొత్తం 2 ప్రాజెక్టుల నుంచి సుమారు 300 కోట్లు వసూలు చేశారంట. బా చూసారా, 2 ప్రాజెక్టుల నుంచి సుమారుగా 300 కోట్లు వసూలు. అంటే ఎంతమంది బాధితులు ఉన్నారు దీంట్లో, ఎంతమంది నష్టపోయి ఉంటారు దీంట్లో. రియాల్టర్ల కొనుగోలుదారులకు బుకింగ్ సందర్భంలో రంగురంగుల బ్రోచర్లు చూపిస్తూ మాయమాటలు చెప్పి మోసాలు చేయడం జరుగుతుంది.
ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వ చట్టబద్ధత కలిగిన రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం తీసుకోవడం జరిగింది. కానీ రేరా నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రుసుము చెల్లించుకొని రియాల్టర్లతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఎలాంటి డాక్యుమెంట్స్ లేకున్నా ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో, కుంటల్లో, నిషేధ జాబితాలో ఉన్న భూముల్లో సైతం భారీ ఎత్తున నిర్మాణం చేపడుతున్న రెరా అనుమతి ఇవ్వడం శోచనీయం. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా 8 ప్లాట్లకు మించిన అపార్ట్మెంట్ల నిర్మాణం జరిపినా, ప్రకటనలు విడుదల చేసినా చర్యలు ఉంటాయని ప్రకటించినప్పటికీ ఇలాంటి అక్రమార్కులు అవేమీ లెక్క చేయకుండా హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారుల అక్రమాలకు వత్తాసు పలుకుతూ వారిచ్చే మామూళ్ల మత్తులో పడి ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవటం మర్చిపోయారు. ఇప్పటికైనా రెరా, హెచ్ఎండిఏ, రెవెన్యూ అధికారులు స్పందించి ఆస్పైర్ స్పేసెస్ కంపెనీ చేస్తున్న ఫ్రీలాన్స్ మోసాలను అడ్డుకొని న్యాయం చేయాలని బాధితులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చాలా వచ్చేసినాయి ఇలాంటి ఫ్రీలాన్స్వి. రెరా పర్మిషన్ అంటే నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కదండి, మీరు కొనే ముందు వాడిని మీ పర్మిషన్స్ అడగండి. మా రెరా అప్రూవల్ చూపించండి, మీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ చూపించండి, ఇరిగేషన్ నుంచి పర్మిషన్ చూపించిన అడగండి. మీరు అడగకపోతే ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు. మనోడి ఫోటో ఉందా? ఇదిగో మనోడే, నరసింహారెడ్డి. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కనపడినా అడగండి, ఏంటి సార్ మీ దగ్గర ఇలాంటి మోసాలు జరుగుతున్నాయంట కదా, దాదాపు మీరు ఇప్పటివరకు 300 కోట్ల వరకు చీట్ చేశారంట కదా, బ్రౌచర్లో అవి మీకేం పర్మిషన్స్ లేవంట కదా, అంతా పైకి బిల్డప్ సోషల్ మీడియాలో ప్రచారమే తప్ప గ్రౌండ్ రియాలిటీలో మీకుంది 2 ఎకరాల ల్యాండ్ బ్యాంకే అంట కదా, మొత్తం అనుమతులు ఏమీ లేవంట కదా. నేను అడగండి, కనపడితే ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళు కూడా అడగండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మొన్న ఎవడో చిట్టీల వ్యాపారం చేస్తూ జంప్ అయిపోయాడు చూసారా, అట్లా వీళ్ళు రేపు జంప్ అయిపోతే ఎవరిని అడుగుతారు మీరు, ఎవరిని కలుస్తారు మీరు? ఏమి పర్మిషన్స్ ఉండవు. వీళ్ళు ఫ్రీలాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. చూడండి, ఇప్పటికే మనోడు ఫ్రీలాన్స్ పేరుతో 150 కోట్లు వసూలు చేశాడంట, ఇంకో చోట 150 కోట్లు, మొత్తమే దాదాపుగా మనోడు ఇప్పటికే 300 కోట్లు వసూలు చేశాడంట. ఇవాళ రేపు సడన్గా బోర్డు తిప్పేశాడు అనుకోండి, ఏంది మీ పరిస్థితి? మీ పరిస్థితి కూర్చొని ఏడవడం రోడ్డు మీద. ఆలోచించండి, ఇట్లాంటి చోట్ల మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయో చూడండి. ఇలాంటి దొంగలు తయారయ్యారు. అధికారులు కూడా వీళ్ళకి ఒత్తాసు పెరుగుతారు, ఎందుకంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటారు కాబట్టి. చివరికి నష్టపోయేది ఎవరు? మనలాంటి సామాన్యులే.